జగదీశ్వరి, తిను మనీష, నా ఫ్రెండ్ కూతురు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హాయ్ అమ్మా. హలో ఆంటీ. దేవ్యాని, ఒక్క నిమిషం. ఏంటి మనీష, ఏంటి సంగతి? పార్టీ ఇంత సాఫీగా సాగిపోతుంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదాంటీ. ఆ లక్ష్మిని ఫూల్ని చేయాలి, తన తలదించుకునే పరిస్థితి ఒకటి సృష్టించాలి. అప్పుడే నాకు కావాల్సిన సాటిస్ఫాక్షన్ నాకు దొరుకుతుంది. ఇప్పుడా? అవునా ఆంటీ? అందరి ముందు లక్ష్మిని ఎగతాళి చేసి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది, చెప్తాను రండి. హలో, అవును అరవిందా, నీ కోడలు కోర్టుకెక్కిందట కదా? మీ కొడుకు నుంచి విడాకులు కోరుకుంటుందంట కదా? ఆ విషయం ఏమైంది? వద్దు బాబోయ్ అని వదిలించేసుకున్నారా, లేకపోతే మళ్ళీ మనసు మార్చుకొని కలిపేసుకున్నారా? ఇలాంటి హ్యాపీ ఒకేషన్లో అలాంటి అనవసరమైన మనుషుల గురించి మాట్లాడుకోవడం ఎందుకు ఆంటీ? మిత్రకి తనకి ఆల్మోస్ట్ విడాకులు అయిపోయాయి. అయినా ఆ విషయం గురించి మాట్లాడడం అరవింద్ ఆంటీకి కూడా ఇష్టం లేదు. అక్కనందరి ముందు ఇరికించడానికి ఇదే సరైన సమయం. మనీషా, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. ప్రత్యేకంగా ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాలు అందరికీ తెలియాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదా ఆంటీ? మిత్రకి లక్ష్మికి విడాకులు అయిపోతున్నాయని, వాళ్ళిద్దరూ విడిపోతున్నారని అందరికీ తెలియడం మంచిదే. చూడు విశాలాక్షి, పాత కోడలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతోంది. అలాగే ఆ స్థానంలోకి కొత్త కోడలు వస్తోంది. కొత్త కోడలా? ఎవరు? ఇంకెవరు? ఇదిగో ఎలా ఉంది జంట? మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేరు? నువ్వు చెప్పింది నిజమే దేవయాని, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. సో నందన్ ఫ్యామిలీలో నుంచి ఒక కోడలు వెళ్ళిపోయి మరొక కోడలు ఎంట్రీ ఇవ్వబోతుందన్నమాట. దట్స్ గ్రేట్. అయినా అరవింద తీసుకునే నిర్ణయాలు చాలా బోల్డ్గా ఉంటాయి, చాలా డైనమిక్గా ఉంటాయి. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న నిన్ను చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్ట్. అరవింద వ్యాపారాల్లోనూ అంతే ధీటుగా ముందుకు వెళ్ళిపోతుంది.
వ్యక్తిగతమైన జీవితంలోనూ అంతే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సొసైటీ ఏమనుకుంటుంది అని ఆలోచించకుండా వెళ్ళిపోయిన కోడల్ని అరవింద కూడా వదిలేసిందంటే ఎంత బోల్డ్ నిర్ణయం. ఆవిడ్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎవరిని చూసినా ఒకటే గోల, అరవింద ఇలాగా అరవింద అలాగా అంటూ అరవింద భజన చేస్తున్నారు. నేను కూడా నందన్ కుటుంబంలో కోడలనే కదా, నా గురించి ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా? లేదు, పరిస్థితి ఇలాగే కొనసాగకూడదు. నా గురించి గొప్పగా మాట్లాడుకునే పరిస్థితిని నేను సృష్టించుకోవాలి. ఆంటీ, మనం వేద్దాం అనుకున్న ప్లాన్ మొదలు పెడదాము. రండి, పదండి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? జరగబోయే ట్విస్ట్ మీరే చూడండి ఆంటీ. చెప్పండి మేడం. చూడు, వంటల్లో ఎలాంటి పొరపాటు జరగకూడదు. అన్నీ మా అరవింద ఆంటీ ఎలా అనుకున్నారో అలాగే జరగాలి. ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా ఆంటీ అస్సలు ఊరుకోరు. అర్థమైందా? తప్పకుండా మేడం. మేడం, కాకపోతే ఓ చిన్న ఇబ్బంది ఉంది. ఏంటా ఇబ్బంది? అదే మేడం, నాన్ వెజ్ వండే అతను ఇంకా రాలేదు. అతని కోసం ఎదురు చూస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావయ్యా? యువతల ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇంకా నాన్ వెజ్ వండే మనిషి రాలేదంటావేంటి? ఈ విషయం మా అరవింద్ అక్కకి తెలిస్తే ఎంత డిసప్పాయింట్ అవుతుందో తెలుసా? ఏం చేయాలి మేడం? ఆ నాన్ వెజ్ వండే వ్యక్తికి ఏదో అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళాడు మేడం. కాసేపట్లో వచ్చేస్తా అన్నాడు మేడం. తీరా చూస్తే ఇంకా రాలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. ఇంకెవరైనా వస్తారేమో చూస్తాను మేడం. అదేదో తొందరగా చూడండి, లేకపోతే కేవలం మీ వల్లే ఈ పార్టీ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మా అరవింద్ ఆంటీ పరువు పోతుంది. సరే మేడం, నేను ఏదో విధంగా ప్రయత్నిస్తాను. ఏంటో అరవింద్ అక్క పార్టీని గ్రాండ్ గా చేద్దామనుకుంది. ఈ వంట వాళ్ళు మాత్రం దాన్ని బ్యాడ్ గా మార్చేసేలా ఉన్నారు. పార్టీలో ఎలాంటి పొరపాటు జరిగినా అనవసరంగా అరవింద్ అక్క ఫీల్ అయిపోతుంది. అందరి ముందు తను పరువు పోతుంది. అత్తయ్య గారు అందర్నీ పిలిచి సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటే ఇలాంటి సమయంలో ఎలాంటి అపశృతి జరగకూడదు. అందరిలోనూ తన పరువు పోకూడదు. ఆ వంటవాడు వచ్చే వరకు మనమెందుకు వెయిట్ చేయడం? నేనే వెళ్ళి ఆ వంట వాళ్ళకి సహాయం చేసి ఈ పార్టీ సజావుగా జరిగేలా చూస్తే మంచిదేమో. లోపలికి వెళ్దాం. అమ్మ సంజన, ఇలారా. ఏంటాంటీ? మనలాంటి కుటుంబాలలో పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉంటున్నారు, ఎంత స్టైల్గా రెడీ అవుతున్నారు. నువ్వింత పాతకాలం అమ్మాయిలా ఉంటే ఎలా చెప్పు? మా అబ్బాయికి స్టైల్గా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం. నువ్వు కూడా కాస్త స్టైల్గా ఉండడం నేర్చుకో. మెయిన్గా ఈ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకో. నేనొకవేళ మీ కోడలైతే అప్పుడు ఈ విషయం గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి నేను దేవయాని గారి కూతుర్ని. ఆమె కూతురుగానే పెరిగాను. ప్రస్తుతానికి అలాగే ఉండాలనుకుంటున్నాను. పోనీలే అమ్మా, ఎలా ఉండాలనుకుంటున్నావో నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది. ఈ మధ్య చాలా మందికి ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఉన్నారు. నా క్లారిటీ ఉందనే విషయంలో మీ క్లారిటీ వచ్చింది.
చాలా సంతోషం. సంజన, వాట్ ఇస్ దిస్? ఆంటీతో మాట్లాడే పద్ధతి అదేనా? సంజన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది మామ్. అయినా సంజన ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎవరో చెప్తే తనెందుకు మార్చుకోవాలి? అదే విషయం క్లియర్గా చెప్పింది, అందులో తప్పే ఉంది. నువ్వు పద సంజన. వాళ్ళేదో చిన్న పిల్లలు, చిన్న మైండ్ సెట్లు. మనం పెద్దవాళ్ళం కదా, పెద్దరికంతో చూసి చూడనట్టు పోవాలి, అంతేగాని పట్టించుకొని పెద్దది చేసుకోకూడదు. నేనేం పట్టించుకోవట్లేదులే దేవయాని. ఈ మార్పులు చేర్పులు కాలంతోనే వస్తాయిలే. అప్పటి వరకు ఎదురు చూడడం మన బాధ్యత. సో మీ అందరికీ విషయం అర్థమైంది కదా. టుమారో ఈజ్ అ బిగ్ డే. ఇంట్లో ఎలాంటి పొరపాటు జరగకూడదు, ఎలాంటి డిస్టర్బెన్స్కి దారివ్వకూడదు. అర్థమైంది కదా. రేపు నీ ముఖం ఎవరికీ కనిపించకుండా నీ గదిలో నువ్వుంటే అదే నాకు సంతోషం. అత్తయ్య గారు ఎవరికంట పడద్దన్నారు కదా. నేను కంట పడితే ఆమె పరువు పోతుందన్నారు. వంటలు చేయడానికి వెళ్ళడం కరెక్టేనా? అయినా వంటలు చేసేది ఇంటి వెనక్కి పక్క కదా. ఈ సమయంలో అత్తయ్య గారి పరువు పోకుండా నాకు తోచిన సహాయం నేను చెయ్యాలి. ఆంటీ, కలుగులో ఉన్న ఎలుక బయటకొచ్చింది. ఇప్పుడు అరవింద్ ఆంటీ కంటపడితే ఇక అంతే. ఒక చిచ్చు రేగుతుంది, ఒక సునామీ వచ్చి పోతుంది. అవును మనీషా, మనం వేసిన అస్త్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అసలు ఎవరే నువ్వు? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా? అసలు నేను కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా? నీ మొహానికి ఎప్పుడైనా ఇంత ఖరీదైన చీర చూసావా? నీ వల్ల నా చీర మొత్తం పాడైంది. మీరు ఆవిడతో మాట్లాడుతూ చూసుకోకుండా నన్ను గుద్దేశారండి. మీరు పొరపాటును గుద్దేసి మళ్ళీ మీరే తిడితే ఎలా చెప్పండి? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? నాదే తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? మామ్ భయపడినట్టే జరిగింది. లక్ష్మి పార్టీ అయ్యేంత వరకు బయటికి రాకుండా ఉంటే సరిపోయేది కదా. కోరి కోరి ఇలాగే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటుంది. అసలు ఏంటి అరవిందా ఇదంతా? ఎవరి అమ్మాయి? ఇలాంటి వాళ్ళని ఎందుకు పార్టీకి పిలుస్తున్నావు? ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే పిలిచినందుకు నీ పరువు పోతుంది, వచ్చినందుకు మా సహనం పోతుంది. సారీ విశాలాక్షి. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న నిన్ను చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. తనేదో పొరపాటున తగిలినట్టుంది. పొరపాటు చేస్తే పొరపాటని ఒప్పుకోవాలి, పక్కకి తప్పుకోవాలి. ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో చూసావా? అసలు ఎవరి అమ్మాయి?
విశాలాక్షి, ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? అరవిందమాలిని కోడలు. ఓహో, విడాకులు కావాలని కోర్టుకెక్కిన కోడలు ఈవిడేనా? నందన్ కుటుంబం పరువు రోడ్డుకీర్చింది ఈ మహాతల్లేనా? బాగుంది అరవిందా, వద్దనుకున్న వాళ్ళని ఇంకా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకున్నావు సరే, కనీసం ఇలాంటి పార్టీలకి తనని దూరం పెట్టాలని తెలీదా? ఇలాంటి వాళ్ళకి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఇలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకున్నారు, అప్పుడు మీ సగం పరువు పోయింది. మళ్ళీ ఇలాంటి పనులు చేసి మిగిలిన పరువు కూడా తీసుకుంటున్నారు. నందన్ ఫ్యామిలీ అంటే బయట ఎంత పేరుంది, ఎంత ప్రతిష్ఠుంది. నందన్ ఫ్యామిలీ కోడలంటే ఎలా ఉండాలి? అందరూ తలెత్తి చూసేలా ఉండాలి. కానీ నీ కోడలు ఎలా ఉంది? మీ అందరూ తల దించుకునేలా ఉంది. గొప్ప కోడల్నే తెచ్చుకున్నావు. చూడండి విశాలాక్షి గారు, మా అత్తగారు తన సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ పార్టీకి పిలిచారు. మీ సంతోషానికి భంగం కలిగించడం నా ఉద్దేశం కాదు. తప్పు ఎవరిదైనా అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది. దీన్ని ఇంతటితో వదిలేసి వచ్చినందుకు అందరితో సరదాగా గడిపి వెళ్ళండి. నోర్మోయ్, 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 నోర్మోయ్. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పార్టీ అయ్యేంత వరకు నిన్ను బయటకు రావద్దు అన్నాను. వచ్చి మళ్ళీ నా పరువు తీయొద్దు అని మరీ మరీ చెప్పాను. అయినా నా మాట నువ్వు వినలేదు. అసలు నువ్వు మా కుటుంబం పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు. మమ్మల్ని అందరిలో ఇలా దోషులుగా నిలబెట్టాలని ప్రతిజ్ఞ పూనేవా? నన్ను క్షమించండి అత్తయ్య గారు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలనో మిమ్మల్ని అందరూ వేలెత్తి చూపించాలనో నా ఉద్దేశం కాదు. వంట వాళ్లలో నాన్ వెజ్ వండేవాళ్ళు ఎవరో రాలేదట. సమయానికి వంటలు అవ్వకపోతే మళ్ళీ మీకెక్కడ మాట వస్తుందో అని వంట వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళబోతూ ఉంటే ఈ లోపు ఇలా జరిగింది. ఏంటి ఇది? మళ్ళీ మరొక కొత్త నాటకమా? అయినా ఈ నాన్ వెజ్ వంటలేంటి? శ్రావణ మాసంలో నాన్ వెజ్ వండకూడదని వంట వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను. అయినా ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది? లేదత్తయ్య గారు, ఇందాక చిన్నత్తయ్య గారు మనీషా నాన్ వెజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. ఏంటి లక్ష్మి ఇది? అందరూ నిన్ను నిలదీసేసరికి నువ్వు చేసిన తప్పుని మా మీదకి తోసేయడానికి ట్రై చేస్తున్నావా? అందరూ నిన్ను చీ కొట్టేసరికి నీ నేరంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నావా? చూసావా అరవిందా, శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదని కూడా నీ కోడలికి తెలీదు.
అది తప్పని చెప్పినందుకు నీ తోటి కోడల మీద తప్పు తోయడాలు. అసలు ఎక్కడ దొరికింది ఈ అమ్మాయి నీకు? మన స్టేటస్కి సరిపోదు, మన పద్ధతులు తెలియవు, మన లైఫ్ స్టైల్కి అలవాటు పడలేదు. ఇలాంటి దాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవడమే మేలు.